ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేయాలనేది నీ చేతుల్లోనే ఉంది. అవునురా, ఏం చేయాలి అనేది నా చేతుల్లోనే ఉంది. అందుకే నా బాధ. కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటే నా ఫ్యాషన్కి పక్కన పెట్టేయాలి. ఫ్యాషన్ని ఎంపిక చేసుకుంటే పేరెంట్స్కి దూరం అవ్వాలి. ఏం చేయాలో నువ్వే చెప్పురా. ఒక ఫ్రెండ్గా నేను చెప్పేది ఒకటి, ప్యాషన్ని సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే పేరెంట్స్ నువ్వు రేపు సక్సెస్ అయినా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ఫెయిల్ అయినా నిన్ను క్షమిస్తారు. అయినా ఆఖరి నిర్ణయం నీదేరా, నీ ఇష్టం. ఏం చేయాలి? ఏదైనా సరే పేరెంట్స్ కోసం నేను జాబ్ చేస్తా. ఐదేళ్ల క్రితం నేను ఇదే కాలేజీలో పేరెంట్స్ కోసం ప్యాషన్ని పక్కన పెట్టేశా. అప్పుడే ఫోటోగ్రఫీ కూడా ఇంట్రెస్ట్ చూపుంటే నేను ఇలా బాధపడేవాడిని కాదు. ఏంటిది? ఏదో కెమెరాలా ఉంది. ఎవడో పడేసుకున్నట్టున్నాడు. ఇంత దుమ్ము దుమ్ముగా ఉంది. దేనైనా ఫోటో తీసి చూద్దాం, పని చేస్తుందో లేదో. ఏంటిది? చెట్టుని తీస్తే మొక్కలా కనిపిస్తుంది. ఏమోలే, అంతా నా భ్రమ. అరెచ్చా దీనమ్మ, ఏంట్రా ఇది? పాత విగ్రహం పోయి కొత్త విగ్రహం వచ్చింది. ఈ కెమెరాలో ఏదో మ్యాజిక్ ఉంది. ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టిద్దాం. అవును, దీంతో ఫోటో తీస్తే ఏదేదో అవుతుంది. నన్ను నేను ఒక్కసారి ఫోటో తీసుకుంటా, ఏమవుతుందో చూద్దాం.